మనం ఒక రకంగా ఆలోచిస్తే దిస్ ఇస్ అ వెరీ బ్రిలియంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు చెప్పాలంటే, ఖచ్చితంగా ఒక బ్యాక్వర్డ్ లేకపోతే అణగదొక్కిన రాష్ట్రాన్ని అభ్యుదయాన్ని తీసుకెళ్ళడానికి ఎందుకు డిలే అవుతుందంటానికి జనాలకు అర్థం కావాలి. ల్యాండ్ లేదు గవర్నమెంట్ దగ్గర, అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్ని రకాలుగా అయినాయి? ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ, గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో, డిస్ట్రిక్ట్ వైజ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. దోచుకోవడానికి సరిపడా ఎంఆర్ఓల్ని, సబ్ కలెక్టర్ని పెట్టుకుని వాళ్ళని వనరులుగా వాడుకుని ఆర్డర్స్ పాస్ చేయించుకున్నారు. ప్రతి ఒక్కడు ఒప్పుకోలేదనుకోండి ఈ భూదందాకి, వాళ్ళని ఎన్ని రకాలుగా థ్రెటనింగ్స్ ఇవ్వాలి అన్ని రకాలుగా థ్రెటనింగ్స్ ఇవ్వడానికి హింసించే ఛాంబర్స్ పెట్టుకుని నడిపారు పోయిన ప్రభుత్వంలో. ఇదంతా ఆదేశింపగా నడిపిన తన దృష్టికి రాని అక్రమాలు అని చెప్పి మాత్రం ఎవరు అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఖచ్చితంగా వచ్చిన అక్రమాలు ఇవన్నీ. కానీ వీటన్నిటికి కోఆపరేట్ చేసి లిక్కర్ స్కామ్ లో ఎలాగైతే బంగారం ప్యాలెస్కి వెళ్ళాలో, వీటన్నిటిలో షేర్లు, కట్లు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఉంటాయని నేను విశ్వసనీయంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని. ఇదంతా కాకుండా మీరు ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఫ్రీ టెన్యూర్ ఫర్ ఎవ్రీ ఎమ్మెల్యే ఇచ్చేసాడు, దోచుకోనికి ఇష్టం వచ్చినట్టు. ఎమ్మెల్యే కింద అనుచరులు వాళ్ళు ఎంత దోచుకుంటారు?